ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు గుండె గుడిగంట సీరియల్ గురించి తెలుసుకుందాం. అర్జున్ని 3 రోజులుగా సస్పెండ్ చేశాడు. మన బాలు ఆనందపడుతుంటే మీనా ఏం చేసిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రభావతి అంటది అండి పట్టు చీరలు అవన్నీ తీసుకోవాలి చూడంటే వాళ్ళ ఫ్రెండ్ అంటది ఎందుకే నేను పెడతాను కదా అంటే నువ్వు కొన్ని ఉండు, నువ్వు తీసుకురావాలి చూడండి పెళ్లి కోసం కావాలి కదా అని అంటాడు. సరే అండి అని అంటాడు అనమాట. అయితే పెళ్లి పెద్ద ఎవరు అని అంటే వాళ్ళ మేనమామనే మొత్తం చూసుకుంటున్నాడు. అతనికి ఇదే ప్లేస్లో మటన్ షాప్ ఉందంట అని అంటే షాప్ ఉందని అంటే ఓ అవునా అని అంటారు అనమాట. బాలు సెటైరస్ అనమాట. పాలరమ్మ మా అమ్మాయి లక్కనా అని అంటారు అనమాట. మనోజ్ ఏం చేస్తా పోలీస్ దగ్గరికి వెళ్తాడు. ఏంటి నేను కంప్లైంట్ ఇచ్చింది ఎక్కడుందని అంటే నువ్వు వచ్చావేంటి అని అంటమాట. నేను కంప్లైంట్ ఇచ్చాను కదా, నాకు మర్యాద ఇవ్వడానికి మీకు తెలియదా, మీరు ఇలా చేశారనుకో నేను మీ పై ఆఫీసర్కి వెళ్ళి చెప్తాను అని అంటాడు అనమాట. సరే ఎవరికైనా చెప్పకపో అని అంటాడు అనమాట. చెప్పేసిన తర్వాత మనోజ్ వెళ్ళిపోతాడు. వెళ్ళిపోగానే మన ట్రాఫిక్ కానిస్టేబుల్ వీడియో తీశాడు కదా మన బాలు, తీస్తే అంతా వైరల్ చేశాడు అనమాట. అయితే అతని నువ్వు ఇలా చేసావేంటి అని అంటే నీకు ఎస్ఐ పిలుస్తుండే వెళ్ళు అని అంటే అతను వెళ్తాడనమాట. వెళ్ళగానే ఏంటి సార్ అని అంటే ఏం చేసావు, నువ్వు రూల్స్ పాటించడానికి రాదా, ఇలా చేసావు ఏంటి అని అంటే ఏం చేశాను సార్ అంటే చూడు అని వీడియో చూపిస్తాడనమాట. అంటే ఏం లేదు సార్, ఎవరో ఇలా చేశారంటే నీకు ఎవరో తిట్టని వాళ్ళు ఇలా చేసినట్లుంటే అవును సార్ అని అంటారనమాట. సరే ఇవన్నీ చూసుకోలే కదా, నీకు 3 రోజులు సస్పెండ్ చేయాలని ఆర్డర్స్ వచ్చాయి తీసుకోనని కోపంగా వెళ్ళిపోతాడనమాట. వెళ్ళిపోగానే 3 days సస్పెండ్ చేశాడు ఆ బాలువాడు వల్ల, వాడే వీళ్ళంతా చేశాడు నాకు అని అంటారనమాట. తర్వాత ఏం చేస్తారు దివ్య ఇంకా మన మీనా కలుస్తారనమాట. ఏమైంది ఫోన్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నాడు కదా, ఏమైందని అంటే ఏం లేదు, ఏం లేవు అసలు అతని ఫోన్లో ఒక అమ్మాయి ఫోటో కానీ ఒక అమ్మాయి నెంబర్ కానీ ఏం లేవు, అన్ని ఫ్యామిలీ ఫొటోస్ కానీ అతని ఫొటోసే ఉన్నాయంటే ఓకే మంచోడు ఉన్నట్లున్నాడు, మళ్ళీ ఇంకా ఎలా చేయాలి, ఎలానే ఓకే చేయలేను, ఇంకా ఏం చేయాలి చెప్పు మీనా అంటే ఇంకేం చేస్తావు ఊరికైనా చెప్పానా ఏమన్నా ఇవ్వరా అని అంటే ఏమన్నా ఇస్తాను లేను చెప్పు అని అంటే సరే అని ఆమె ఏమంటుంది నువ్వేం చేయి నీ ఇష్టాలన్నీ ఒక పేపర్లో రాసి పెట్టేసే, అలాగే అతని గిట్ట రాసి పెట్టేయమని చెప్పు, ఇద్దరు పేపర్స్ ఎక్స్చేంజ్ చేసుకొని చూసుకొని చదువుకోండి, అప్పుడు ఇద్దరు అభిప్రాయాలు ఒకటే అయితే అప్పుడు ఐ లవ్ యూ అని చెప్పి ప్రేమించు అని అంటారనమాట. సరే మళ్ళీ కానీ ఇది ఒక విషయం ఏంటంటే నువ్వు రాసిన అన్నీ అతనికి తెలియరాదు, అతను రాసిన నీకు తెలియరాదు చూడు అని అంటే సరే మీనా ట్రై చేస్తాను అని చెప్తాను అనమాట. సీరియస్గా మాట్లాడుతుంటే అప్పుడే మన రోహిణి చూసారనమాట. సరే ఇలా ట్రై చేయాలంటే సరే నీకు పానీపూరి ట్రీట్ ఇస్తాను పదా అని అంటే నేను రానమ్మా నాకు చాలా పని ఉంది అని వెళ్ళిపోతుంది అనమాట. మన రోహిణి వచ్చి ఏంటి అంత సీరియస్గా మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడుతున్నావు చెప్పంటే లేదు అది నా పర్సనల్ విషయం నేను చెప్పలేను అంటే నేను నీ ఫ్రెండ్ నేను నాకెందుకు చెప్పాలంటే చెప్పలేను, అది ఓకే అయినాక నేను చెప్తానులే అని అంటే అనమాట. సరే నీకు ఎవరు ఎక్కువ ఇష్టం, నేను ఇష్టమా మీనా ఇష్టమా అంటే నువ్వే ఇష్టం, మీనా వచ్చేసి నా అడ్వైజర్ అంటే నేను ఏదైనా తప్పు చేయకపోతుంటే తను నాకు కరెక్ట్గా చెప్తుంటుంది, నా అడ్వైజ్ ఇస్తుంటుంది, తను నా అడ్వైజర్ అని అంటే అబ్బో అని అంటుంది అనమాట. మరి నువ్వు గిట్ట ఇవ్వచ్చు కదా మంచి మంచి సలహాలు అని అంటే నాకు అంత పని లేదులే, అంత తెలివితేటలు ఏం లేవు, నాకు ఫుల్ ఆకలేసం పది ఎక్కడన్నా వెళ్ళి తిందామంటే సరే ఇప్పుడే మీనని అడిగాను తను తిన్నానని చెప్పింది, సరే పానీపూరి తిందాం పదా అని వాళ్ళు వెళ్ళి తింటారు. సుమైతే ఏం చేస్తారు ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉంటారు కదా అతని దగ్గరకు వస్తుంది అనమాట. వాళ్ళ అమ్మని చూడడానికి వచ్చాను అని చెప్పి వస్తుంది అనమాట. మందులు తీసుకొని వస్తుంది. వచ్చి ఏంటమ్మా నువ్వు వచ్చావు అని అంటే లేదంటే మందులు తీసుకొచ్చావు ఏంటి అని అంటే లేదంటే మిమ్మల్ని కూడా చూడాలనిపించింది అందుకనే వచ్చాను అని అంటే సరే అమ్మా అంటే మా అబ్బాయి లోపలనే ఉన్నాడు అసలు బయటికే రావట్లేదు అంటే వాళ్ళ అబ్బాయి వస్తాడు అనమాట. వచ్చేసి ఏంటండి మీరు వచ్చారు ఏంటి అని అంటే ఏం లేదు ఆంటీ చూద్దామని వచ్చాను అని అంటది అనమాట. అనగానే ఏంటని అలా ఉన్నారు, మీ మనసు ఏదో బాధగా ఉన్నట్లున్నది, ఎందుకు తిండి బంద్ చేశారు, ఎన్ని బాధలున్నా ఏమున్నా తినాలి కదా అని అంటది అనమాట సుమతి. అరుణ్ ఏం చెప్తాడు లేదు నాకు 3 days సస్పెండ్ చేశారు అందుకోసం అని బాధగా ఉందంటే ఏంట్రా నాకు చెప్పలేవంటే నీకు చెప్తే బాధపడతావని చెప్పలేనమ్మా, ఒక ఆయన మీరు బాగా రూల్స్ అనేది పాటిస్తారు కదా ఎందుకు అలా చేశారంటే ఒక ఆయన ఇలా చేశాడు, నేను అర్జెంట్గా ఫోన్ మాట్లాడుకుంటూ వస్తుంటే ఆ వీడియో తీసి మా ఎస్ఐ గారికి పంపించాడు, అతను ఇలా చేశాడని అంటే అరే అవునా అని అనమాట. అంటే దానికి మీరు భోజనం ఎందుకు బంద్ చేశారు, మీరు తినండి మంచిగా తిని ఉండండి, 3 రోజులు నీకు మీ అమ్మతో టైం స్పెండ్ చేసినట్లు టైం దొరికిందని అనుకొని స్పెండ్ చేయండి, ఎందుకు అంతగానం బాధపడుతున్నారు, ఏం బాధపడగానే మీ అమ్మతో టైం స్పెండ్ చేయండి అని సుమతికి చెప్పేసి వెళ్ళిపోతుంది. వాళ్ళు హ్యాపీగా వస్తాడనమాట. ఇంటికి హ్యాపీగా రాగానే ఏంటంటే అంత హ్యాపీగా ఉన్నానంటే ఏమైనా స్వీట్ ఉందా అంటే ఏం లేదు చేసి పెట్టనా చెప్పండి అని అంటే వద్దులే ఈ వార్తనే చాలా స్వీట్గా ఉంది అని అంటే ఏం జరిగిందంటే అరుణ్ ఉన్నాడు కదా ట్రాఫిక్ ఆయన ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారు 3 రోజులు అంటే అయ్యో ఏం చేశాడు అతను బాగానే స్ట్రిక్ట్గా మంచిగానే ఉంటారు కదా అని అంటే ఏం లేదు రూల్స్ తప్పించాడు, నేనే అది వీడియో తీసి పెట్టానంటే ఎందుకు అలా చేశారండి మీరు అని మీన ఫుల్ తిడుతుంది అనమాట. అతను ఎందుకు అలా చేశాడో పాపము ఎమర్జెన్సీకి ఉన్నందుకు అతను రూల్స్
పాటించలేకపోయిండొచ్చు. అంత స్ట్రిక్ట్గా ఉన్న మనిషి అలా చేశాడంటే ఏదో రీజనే ఉంటుంది కదండి, ఎందుకు అలా చేశారు మీరు, రోజుకి ఇలా సైకోలాగా తయారవుతున్నారేమో అండి అని ఫుల్ తిడుతుంది అనమాట. నేను నయం ఇంకా పాయసం చేయలేను, ఒకవేళ పాయసం చేసిండే ఈ పాపంలో నేను గిట్ట పాల్పొనేదాన్ని, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారో నాకు అర్థం అవ్వట్లేదు అంటే ఎవరైనా కానీ అందరు నన్ను మెచ్చుకున్నారు తెలుసా, నువ్వెందుకు తిడుతున్నావు అంటే వాళ్ళకిట నీలాక ఏదో తప్పు చేసి ఉండొచ్చు అందుకని మెచ్చుకున్నారు. నేనైతే నా మొగుడు తప్పు చేస్తే నేను సర్ది తీదేదాన్ని, నేనేమి రోహిణి కాదు, నా మొగుడు ఏం చేసినా నేను మంచి చేసావని అనడానికి, నువ్వేమి మనోజ్ని కావు అన్నీ తప్పులు చేయడానికి, నువ్వు బాలువి, ఎప్పుడు నువ్వు కరెక్ట్గా ఉంటావని నేను అనుకుంటున్నాను అని మీనా చెప్పేసి వెళ్ళిపోతుంది. బాలు ఏం చేస్తాడు, బాలు మీనా కారు నడుపుతూ ఉంటారనమాట. మీనా కారు నేర్చుకుంటూ ఉంటుంది కదా, కారు నేర్చుకుంటూ ఉంటే అప్పుడే శృతి వస్తుంది. ఏంటి నువ్వు కారు నేర్చుకుంటున్నావు మీనా అంటే, అవును శృతి అని అంటే మాట్లాడతాడు. శృతి ఏం చేస్తుంది, ఒక సెల్ఫీ తీసాం మీ ఇద్దరిది అని సెల్ఫీ తీస్తాడు అనమాట. సెల్ఫీ తీసిన తర్వాత బాలు అంటే సరిగ్గా నడపనీకి రాదా అని కొంచెం తిడతాడు అనమాట. అయితే మీన ఏం చేస్తే మంచిగా నడిపి చూపిస్తుంది అనమాట, మంచిగా నడిపిస్తుంది. తర్వాత ప్రభావతి ఏం చేస్తాడు, వాళ్ళ స్టూడెంట్స్ లేట్గా వస్తాడు. ఎందుకు లేట్కి వచ్చావు, ఇంత లేట్కి ఎందుకు వచ్చావు అని అంటే, ఏం లేదు ట్రాఫిక్ వల్ల లేట్ వచ్చామని అంటే, డ్రెస్ లేట్ ఉన్నాయనంటే ఇక్కడనే వేసుకుందామని తెచ్చుకొస్తాము అని అంటే అనమాట వాళ్ళ స్టూడెంట్స్. తర్వాత అతను ఏం చేస్తాడు, వెయిట్ మిషన్ తీసుకొస్తాడు. అందరూ మంచిగా ఎదుగుతున్నారు కదా మేడం, అందుకోసమని మీరు ఈ వెయిట్ మిషన్ తీసుకొచ్చాను మీకోసం అంటే, ఎందుకు నా కోసం ఏం తీసుకొచ్చామంటే, మీరు మా కోసం చాలా చేశారు కదా, మాకు డ్యాన్స్ నేర్పిస్తారు, మమ్మల్ని మంచి మాటలు చెప్తారు కదా, అందుకోసం మీకోసం ఇది వెయిట్ మిషన్ తీసుకొచ్చారని అందరు వెయిట్ చూసుకుంటారు అనమాట. చూసుకుంటే అందరూ నేను ఎంతున్నాను అంటే, ప్రభావతి మీరు చూసుకోండి అని అంటే, తను నేనేమంత వెయిట్ లేనిలే అని చూసుకోనికపోతే మిషన్ అనేది ఆగిపోతుంది. అందరు మన ఎక్కువ వెయిట్ ఉన్నానా, నేను సన్నగా ఉన్నాను, మీరే హైట్ ఎక్కువ ఉన్నారు, మీరే వెయిట్ ఉన్నారు అని అంటది అనమాట. మిషన్ ఆగిపోగానే అందరు నవ్వుతారు అనమాట. నవ్వగానే అది మిషన్ ఖరాబ్ అయినట్లుంది అందుకే ఆగిపోయింది అని అంటే, కొత్త మిషన్ కదా మేడం ఎలా ఆగిపోతుంది అని అంటే అనమాట. సరే మీరు చెప్పండి స్టూడెంట్ ఎవరు లావుగా ఉన్నారు అని అంటే, తను లావుగా ఉందని చెప్తారనమాట. తర్వాత ఏమైపోతుంది, పరుగు పెరిగినట్లున్నాను అని కామాక్షి అనుకుంటుంది అనమాట. అనగానే కొంచెం డైట్ చేయాలి, 4 పూట 4 సార్లు తింటా అంటే 7 కిలోలు లావు అవుతారు, పొద్దున మధ్యాహ్నము సాయంత్రం స్నాక్స్ డిన్నర్ అవన్నీ తింటే ఏడవుతారు అని అంటే, నేనేమి బతకడానికే తింటున్నాను కదా అంటే, డాక్టర్ వాకింగ్ చేయమన్నా అంటే వాకింగ్ కూడా చేయాలి, కొంచెం పాటించాలి అని అనమాట. మన ప్రభావతి అంటది, అవును నేను గిట తగ్గాలనుకుంటే 3 రోజుల్లో నేను తగ్గిపోతాను, నేను క్రమశిక్షణ చాలా పాటిస్తానంటే, అవునవును చాలా పాటిస్తావు కానీ నీ కోడని మాత్రం చేతిలో పెట్టుకోలేవని ఏదో ఒకటి అంటారనమాట. అనగానే సీరియల్ అయిపోతుంది. థ్యాంక్ ఫర్ వాచింగ్ మై వీడియో, ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.